ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాము. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిసూలున పుట్టిన వాటిలో కొరివిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనికి మిక్కులు కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? చాలు. మొట్టమొదట దేవునికి అర్పణలు తెచ్చినటువంటి ఇద్దరు యవనస్తులు. ఈ ఇద్దరు యవనస్తులు చాలా మంచివారే, దేవుని పిల్లలు. అర్పణ తెచ్చే మనసేముందంటే ఇంకా దేవుని పిల్లలే కదా. అర్పణ తెచ్చే ఆలోచన, ప్రేరేపణకు లోబడ్డారంటే మంచివారే కదా. ఇలాంటి మంచి వారుగా వాళ్ళు అర్పణ తెచ్చారు. కయీనేమో వ్యవసాయం చేస్తారు, హేబేలేమో గొర్రెలను కాసే మనిషి. అయితే ఎవరి పనుల నుంచి వారు దేవునికి, వారు చేసిన దానిలో నుంచి దేవునికి అర్పణ తెచ్చారు. చాలా మంచిది. సృష్టిలో మొట్టమొదటిగా దేవునికి అర్పణ తెచ్చిన వారిలో వీరిద్దరూ. అయితే అర్పణ తెచ్చిన వారిలో హేబేలును లక్ష్యపెట్టినారని, హేబేలు యొక్క అర్పణను కూడా లక్ష్యపెట్టినారని రాయబడింది. కయీను అర్పణను కూడా లక్ష్య పెట్టలేదని రాయబడింది. లక్ష్య పెట్టడము ఏమిటి? లక్ష్య పెట్టినట్టు హేబేలుకి లేక కయీనుకి, హేబేలుకి ఎట్లా తెలిసింది? హేబేలుకి ఎలా తెలిసింది? నా అర్పణను దేవుడు లక్ష్య పెట్టారని, లేక నన్ను లక్ష్య పెట్టారు, నా అర్పణను లక్ష్య పెట్టారని హేబేలుకి ఎలా తెలిసింది? కయీనుకు నా అర్పణను, నన్ను లక్ష్య పెట్టలేదని ఎలా తెలిసింది? వారు ఎలా తెలుసుకోగలిగారు? అది ఎలా అర్థమైంది? అది ఏమైనా లక్ష్య పెట్టారు అని దేవుడు మాట్లాడారా? నీ అర్పణ లక్ష్య పెట్టలేదు, నీ అర్పణ లక్ష్య పెట్టానని ఏమన్నా మాట్లాడారా? అలా ఏమీ జరగలేదు. కానీ లక్ష్య పెట్టలేదు అని ఒక ఆయన, లక్ష్య పెట్టారని ఒక ఆయన. లక్ష్య పెట్టిన ఆయనేమో సంతోషంగా ఉండేను, కానీ లక్ష్య పెట్టని ఆయనేమో ముఖము చిన్నపుచ్చుకొని కోపపడుచుండెను. దేవుడు అంతరంగమును చూస్తున్నారన్న సంగతి కయీనుకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ హేబేలుకు తెలుసు. నా ప్రభు అంతరంగమును చూస్తారు, నా ప్రభుని నేను ప్రేమించాలి, నా ప్రభు నాకు ఈ భాగ్యం ఇచ్చినారు, అర్పణ తెచ్చే భాగ్యం ఇచ్చినారని కృతజ్ఞతా భావముతో, హృదయమంతా కృతజ్ఞతా భావముతో నింపబడి ఆయన మందలో కొవ్విన వాటిని దేవునికి అర్పణగా తెచ్చినట్టు మనం చదువుతున్నాం. కానీ కయీను పొలము పంటలో కొంత తెచ్చారు, కానీ అంత ఆయన కూడా అంత తృప్తికరంగా దేవునికి ఒక నిండు మనసుతో తెచ్చి ఉంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని దేవుడు అనకపోదురు. అంటే కయీను తన పొలం పంటలో మంచివి ఉండినప్పటికీ వాటిని పక్కన పెట్టి ఏవో తెచ్చారనమాట. అంటే తాను సత్క్రియ, ఆ పంటలో వచ్చిన ఫలములలో దేవుని దగ్గర తేవటానికి కూడా ఆయన మనసులో సత్క్రియ చేసిన మనసు అక్కడ సత్క్రియ అంటే ఒక మంచి మనసు, ఒక మంచి మనసుతో, ఒక మంచి హృదయముతో,
దేవునికి సమస్తము అప్పగించాలి, దేవుడికే మహిమ దేవునికే ఇవ్వాలి అనే ఆప్యాయత ఆయనలో లోపించింది. అందువలన నువ్వు సత్క్రియ చేసిన ఎడల, హేబెలు సత్క్రియ చేశారు అనే కదా, కయీను సత్క్రియ చేయలేదనే కదా దేవుని యొక్క ఉద్దేశం. అంటే సత్క్రియ చేయలేదంటే దాని అర్థం ఏంటి? చెడ్డ పని చేశాడు అని. సత్క్రియ లేదు అంటే ఏం చేశాడనమాట? మంచి లేదు అంటే ఏం చేశాడు? చెడ్డది చేశాడు, అంతే. చెడ్డది చేశాడు, మంచిది కాంది చేశాడు, సత్క్రియ కాంది చేశాడు. అందుకనే ముఖం చిన్నబుచ్చుకున్నారు. నాకు తెలిసి ఒకవేళ దేవుడు అక్కడ ప్రత్యక్షమై హేబెలు తెచ్చిన అర్పణను దేవుడు అంగీకరించి ఆ అర్పణను ఆయన ఇంకా ఆ అర్పణ మీద దేవుని వెలుగు హేబెలు మీద, హేబెలు అర్పణ మీద దేవుని వెలుగు అలా ప్రకాశించి ఉంటుంది. కానీ కయీను కూడా ఆ వెలుగు కాస్త నా పళ్ళు, నేను తెచ్చిన పొలము పంట, ఆ గోధుమలో లేక కాయలో పళ్ళో ఏవో మొత్తానికి వాటిని కూడా ఆ వెలుగు వచ్చి ఆవరిస్తుంది అని ఎదురు చూస్తే వెలుగు అక్కడితోనే ఏమైంది? ఆగిపోయింది. అక్కడితోనే ఆగిపోయింది. ఏంటి? వెలుగు నా యొద్దకు రాలేదు, మా తమ్ముడు గొర్రెల మా వాటి మీద మాత్రమే నిలిచి అక్కడ నుంచే ఇంకా ఆగిపోయింది. మరి నా పొలమ పంటలో నేను తెచ్చాను, ఆ వెలుగు నా దగ్గరికి రాలేదు ఏంటి? దీని ఎంతసేపు ఎదురు చూసినా రాలేదు ఏంటి అని చెప్పి ఆయన ముఖం ఏం చేసినారట? చిన్నబుచ్చుకున్నారు. కాబట్టి మనసుతో అనగా మంచి మనసుతో నిండుగా దేవునికి ఏదైనా చేస్తే అది దేవుడు యాక్సెప్ట్ చేస్తారనమాట. అసంపూర్ణంగా మనం ఏం చేసినా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయరన్నమాట. ఎందుకంటే హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. ఇద్దరిని కలిపి ఆ వెలుగొచ్చి హేబెలు అర్పణ మీద నుంచి నెమ్మదిగా కయీను అర్పణ మీద కూడా వచ్చి అంగీకరించానని చెప్పి రుజువు చేస్తే బాగుండేది. కానీ దేవుడు న్యాయవంతులు. ఆయన ముఖస్తుతి చేసే దేవుడు కాదు. ఆయన ఒక భక్తిహీనతగా సరైన స్థితి లేని వ్యక్తిని నువ్వు సరిగానే ఉన్నావు పర్వాలేదు అని చెప్పే దేవుడు కాదు. అది దేవుడు చెయ్యని పని. హృదయం సరిగా లేదు, పర్లేదులే నువ్వు కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నావు అని చెప్పి ఏదో యాక్సెప్ట్ చేసే స్థితిలో దేవుని చిత్తం కాదు అది. దేవుడు అందుకు అంగీకరించలేదు. వెలుగు అక్కడి వరకే వచ్చింది. ఆ హేబెలు అర్పణ, హేబెలు మీద ప్రకాశించింది వెలుగు, హేబెలు అర్పణ మీద కూడా ప్రకాశించింది. కానీ కయీను అర్పణ మీద ప్రకాశించలా. ఏంటి? ఎంతసేపు వెయిట్ చేసినా అసలు వెలుగు ఆకాశం వైపు చూచుచు ఆ వెలుగు ప్రకాశిస్తుందేమో అని ఎంతసేపు చూసినా ప్రకాశించలా. అందుకనే చూసి ఆయనకి ఏం కలిగింది? ముఖము చిన్నబుచ్చుకుని తర్వాత కోపం వచ్చింది. సరే, దేవుడు వాళ్ళ అంతరంగంలో ఉన్న సంగతులను దేవునికే తెలుసు. అయితే హేబెలును నువ్వు కోపమేంటి అనటానికి లేదు. ఇక హేబెలు చక్కగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వెలుగు ప్రకాశించింది, తన అర్పణ మీద కూడా వెలుగు ప్రకాశించింది. దేవుడు యాక్సెప్ట్ చేశారు, దేవుడు అంగీకరించారు, దేవుడు లక్ష్యపెట్టారు అని దేవుని స్తుతించే మనసుతో హేబెలు ఉన్నారు. కానీ కయీను ఎదురు చూస్తే వెలుగు రాలా. నాకెందుకు రాలేదు? నేను అర్పణ తెచ్చినాను కదా, ఎందుకు రాలేదు? ఎందుకు నా అర్పణం దేవుడు లక్ష్య పెట్టలేదు? నన్నెందుకు లక్ష్య పెట్టలేదు? ఎందుకు ఇలా జరిగింది?
నేను తెచ్చాను కదా అనే ఒక ఆలోచనే ఉంది, కానీ నా హృదయము దేవుని ఎదుట సరైంది కాదు అనే ఆలోచన ఆయనకి రావట్లా. అయితే దేవుడే జోక్యం చేసుకుని, కయ్యేను నీకు కోపమేలా, ఫస్ట్ నీకు కోపం ఏంటయా, నీ కోపం ఎందుకు వచ్చింది, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి, నీ కోపం ఎందుకు వచ్చింది, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి? అవును, కోపమే ఏమిటయ్యా నీకు? ఈ రోజున కుటుంబ వ్యవస్థలో కూడా ముందు వచ్చేది ఏమిటి? కోపం. మనుషుల్లో పనిచేసేది కోపం, మనుషుల్ని దారి తప్పించేది కోపం, మనుషులను కోర్టులకు నడిపించేది కోపం, మనుషులను న్యాయస్థానముల ముందు వాయిదాలు వెంబడి వాయిదాలు తిప్పించేది కోపం, మనుషులతో మనుషులు మాట్లాడనీయకుండా చేసేది కోపం, బంధువుల ఇంటికి వెళ్లకుండా చేసేది కోపం, స్నేహితుల ఇంటికి వెళ్లకుండా చేసేది కోపం. ఇలా కోపము, భార్యాభర్తలు మాట్లాడుకొనకుండా చేసేది కోపం. ఇలా కోపము, తెలుగులో కోపము. ఈ రోజున ముందొచ్చేది, తొంగి చూసేది కోపం. కయ్యేను హృదయము కోపముతో ఉండింది. ప్రభు కయ్యేను హృదయమును చూసినప్పుడు అది కోపంతో ఉండుట ప్రభు చూశారు. ఈ రోజున మనుషుల హృదయాల్ని ప్రభు చూస్తున్నప్పుడు, వారి హృదయంలో కోపం ఉండుట చూస్తున్నప్పుడు, దేవుడు అట్టి వారిని బట్టి సంతోషించట్లేదు. నీకు కోపమేంటి? ఎందుకు నీకు కోపం వచ్చింది? నువ్వు సత్క్రియ ఎందుకు చేయలేదు? నేను దేవుడినని నువ్వు నాకు భయపడవలసి ఉన్నది, నేను నిన్ను దీవించవలనని విశ్వాసం నీకు అవసరమై ఉన్నది. కానీ నువ్వు విశ్వాసం లేకుండా, దేవునిగా గణపరిచే మనసు లేకుండా, నువ్వు నీ స్వచిత్తానుసారంగా ఆయనే చూస్తారులే, ఆయన అంగీకరిస్తారులే, ఇది చాలులే, అంత మంచి ఎందుకంట, ఈ కొంచెమై ఈ సాలు అనేలాగా ఓ సత్క్రియ చెయ్యని మనస్సు నీలో పనిచేసింది. సత్క్రియ చెయ్యలేని మనసు నీలో పనిచేసింది. కాబట్టి సత్క్రియ చేసిన వాళ్ళు మంచిగా దేవుని నుంచి ఒక అవార్డు పొందినట్టున్నారు. సత్క్రియ చేయని వాళ్ళు ఎలా ఉన్నారు? అవార్డు కాదు, రివార్డు పొందినట్టు ఉన్నారు. ఇదే పరిస్థితి ప్రియులారా. అందుకని దేవుడు అంతరంగమును చూస్తున్నారు కాబట్టి, అంతరంగమును ఎరిగిన దేవుడు ఇక్కడ కయ్యేను నీకు కోపమేంటి? ఈరోజున కొంతమంది ఆఫీసుల్లో పనిచేస్తారు, ఇంటి దగ్గర నుంచి రాగానే కోపము, కొన్ని డిపార్ట్మెంట్లో కోపము, ఏంటో పై అధికారులు కిందివారి మీద కోపము, కిందివారు పై అధికారుల మీద కోపము, ఎంతో కోపము. ఈ కోపము చేతనే మనుషులు ఏమవుతున్నారు? వారిలో ప్రేమను ఆ కోపము దహించి వేస్తుంది, వారిలో మంచితనాన్ని ఆ కోపము దహించి వేస్తుంది, వారిలో ఆప్యాయతను ఆ కోపము దహించి వేస్తుంది, వారిలో సంతోషమును ఆ కోపము దహించి వేస్తుంది, వారిలో సమాధానమును ఆ కోపము దహించి వేస్తుంది, వారిలో ఐక్యతను ఆ కోపము దహించి వేస్తుంది, వారిలో కలిసిమెలిసి జీవించే మనసు ఆ కోపము దహించి వేస్తుంది, వారిలో క్షమించే మనసు లేకుండా ఆ కోపము దహించి వేస్తుంది. ఇలా అనేక విషయాల్లో కోపం ఏం చేస్తుంది? మనిషిని దహించి వేస్తుంది. ప్రేమను దహించి వేసింది అంటే కాల్చేసేసింది, ఆప్యాయతను కాల్చేసేసింది, మంచితనాన్ని కాల్చేస్తుంది. ప్రేమ లేదు, ఇక ఆప్యాయత లేదు, సంతోషము లేదు, అన్నీ ఆ కోపములోనే దహించి వేయబడ్డాయి. పరిస్థితి చూడండి, ఇంకా దహించి వేయబడిందంటే ఇక కోపము లేదు, కాల్చివేయబడింది. ఇంకెక్కడ? అందుకనే నీకు కోపమేలా,
నీలో ఉన్న మంచి మంచి గుణములన్నిటినీ దహించే నీ కోపం ఎందుకు? నీ కుటుంబంలో ఉన్న వారు ఎవరు నీకు సమీపస్తులో వారి విషయంలోనే నీవు కోపపడుట నీ కోపమేలా? ఏమైంది నీకు? నీ హృదయము సరిగా ఉంటే ఇలా కోపపడవలసిన, నేను కోపమేంటని అడగాల్సిన పని లేదు, నువ్వు కోపపడాల్సిన పని లేదు కదా. ఎందుకు నీ హృదయము సరిగా లేదు? ఎందుకు నువ్వు 2 దారుల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నావు? ఎందుకు 2 మార్గాలు నువ్వు అనుసరించాలనుకుంటున్నావు? ఎందుకంటే నీ 2 పడవల మీద నువ్వెందుకు అడుగు వేయాలనుకుంటున్నావు? నీ హృదయ ఆలోచన సరైనది కాదు, నీ హృదయ తలంపులు సరైనవి కాదు. నీకొక భార్య ఉండగా మరొక స్త్రీ నీకు కావాలనుకోవటమే నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు. నీకు ఒక భర్త ఉండగా మరొక పురుషుడు కావాలని అనుకోవటమే నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు. నువ్వు చేసే ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టాలంటే, మనం చేసే ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టాలంటే, మనం ఇచ్చే అర్పణను దేవుడు లక్ష్య పెట్టాలంటే మన హృదయము దేవుని ఎదుట సరి అయినదై ఉండాలా. అందుకనే పేతురు యోహాను అంటున్నారు ఆ గారడీ సిమోనుతో, నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు. ఈ రోజున మనుషులు హృదయాలు దేవుని ఎదుట సరిగా లేనందున దేవుడు లక్ష్య పెట్టే పరిస్థితిని కోల్పోతున్నారు. వట్టివారుగా విసర్జించబడుతున్నారు. వారి జీవితంలో వారు దేవుణ్ణి గణపరిచే మనసును కోల్పోయినందున దేవుని ప్రేమను పొందలేకపోతున్నారు. దేవుని యొక్క ఆప్యాయతను, దేవుని దయను, దేవుని కనికరమును, దేవుని కటాక్షమును కోల్పోతున్నారు. ఎందుకంటే వారి హృదయము దేవుని ఎదుట సరైనది కానందున. నీకు భార్య ఉండగా మరొక స్త్రీని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు. నీకు భర్త ఉండగా మరొక పురుషుడిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, మన ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టాలంటే, లేక మనం దేవుని స్తుతించేది దేవుడు లక్ష్య పెట్టాలంటే, మన భవిష్యత్తును, మనం అడిగే వాటిని, మన భవిష్యత్తును దేవుడు లక్ష్య పెట్టాలంటే మనం 2 మార్గాల్లో నడిస్తే అది దేవుని చిత్తము కాదు. నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సిగ్గుపడే పరిస్థితి నీకెందుకు వస్తుంది? నువ్వు సత్క్రియ ఎందుకు చేయటం లేదు? ఎందుకు సత్క్రియ చేయటానికి నీ ఇష్టపడలేదు? పక్కన బాత్రూంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది, ఒక పాప. ఈ తొండ్ర పిల్లోడు ఎత్తి పెట్టేసుకుని పైకి ఎక్కి చూశాడు, అంటే కొంచెం ఖాళీ ఉందని. అమ్మాయి కెవ్వు మనం కేకయ్యగానే అందరూ పోగుపడ్డారు. ఈ లోపల ఒక అతను బండెక్కించుకొని ఏం చేస్తున్నాడు? పోలీస్ స్టేషన్కి తీసుకుపోతున్నాడు. నన్ను చూసి అంటున్నాడు, అంకుల్ గారు నన్ను ఏం చేయండి, ఇప్పుడు కాపాడండి అని 2 చేతులతో ఇలా పిలుస్తూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటి చూసారా? ఇప్పుడు నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు ఉండిన ఆ ఇంటిలో ఇప్పటి వరకు నువ్వు తల ఎత్తుకున్నావు కదా. నువ్వు సత్క్రియ చేస్తే నీ బంధువులు ఎదుట తల ఎత్తుకుంటావు, సిగ్గుపడవే. నువ్వు తప్పు చేయనప్పుడు నీ భర్త ఎదుట తల ఎత్తుకుంటావే. నువ్వు తప్పు చేయనప్పుడు నీ భార్య ఎదుట సవాలుగా తలెత్తుకుంటావే. నువ్వెందుకు తప్పు చేసి క్షీణించిపోతున్నావు? నువ్వెందుకు తప్పైన ఆలోచనలు ఉండి ఆత్మీయంగా, ఫిజికల్గా, స్పిరిచువల్గా ఎందుకు క్షీణించిపోతున్నావు? నీ జీవితంలో ఎందుకు క్షీణించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు హృదయ ఆలోచన దేవుడు ఎరిగి మాట్లాడుతున్నారు. ఏమని? వేరే దాంట్లో పెట్టు. ఏమని? నీకు కోపమేలా? నీకేంటి కోపమేలా? నువ్వెందుకు కోపపడుతున్నావు? నీకు కోపమేమిటి?
సేవకులు ప్రసంగం చేస్తే నా కొరకే చేశారు, ఈ పాస్టర్ గారు ఈ సేవకులకి నా గురించి ఎవరో చెప్పారని కోపమేలా? నా గురించి మొత్తం టోటల్గా ఎవరో చెప్పేశారు, అందుకని సేవకుల మీద కోపమేలా? సేవకురాలు మీద కోపమేలా? ఈ పాట పాడారు, ఆ పాట నా గురించే ఆ పాట పాడారు. ఎందుకంటే నా స్థితి ఎవరో వాళ్ళకి చెప్పేశారు. ఎందుకు కోపం వచ్చింది? మా స్థితి అంతా వీళ్ళు వాక్యం ద్వారా చెప్పేస్తున్నారు. నా స్థితి వీళ్ళకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఈ కోపమేలా? ఈ రోజున ఎంతమందిలో కోపము కోపము కోపము, లేస్తే కోపము, మాటికి కోపము, మాట అంటే కోపము, పని చెప్తే కోపము, ఏదన్నా ఇవ్వమంటే కోపము, భోజనం వడ్డించంటే కోపము, వాటర్ తెమ్మంటే కోపము, టీ తెమ్మంటే కోపము, కాఫీ ఇమ్మంటే కోపము, కొంచెం పక్క సరి చేయమంటే కోపము, ఇల్లు తొడమంటే కోపము, కొంచెం ఏదైనా వంట సరిగా లేదంటే కోపము. అంతా కోపమే. ఈ రోజున హౌస్ ఉన్నది, ఒక ఇల్లు ఉన్నది, అది మంచి ఇల్లు, చిన్న ఇల్లు, మంచి ఇల్లు, ఒక గదో, 2, 3, 4, 5, 10 ఎన్నో ఉన్నాయి. కానీ ఆ గదుల నిండా ఏమి ప్రవహిస్తుంది? కోపము ప్రవహిస్తుంది. ప్రతి వ్యక్తి యొక్క అంతరంగములో కోపము పనిచేస్తుంది. ఆ వారు హృదయము దేవుని ఎదుట సరిగా లేనందున ఆ కోపము ఆ గదుల నిండా నిండిపోయింది. నేను కొన్ని గృహాల్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఏ ఆత్మ పని చేస్తుందో వెంటనే అది మనకు తెలుస్తూ ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. ఏమిటి ఇంత భయంకరమైన వాతావరణం ఈ ఇంటిలో ఉన్నదేమిటి అని చెప్పి వెంటనే వారికి తెలియకపోవచ్చు. కానీ వెంటనే సేవకులుగా ఆ ఇంటి విషయమై భారంతో ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రశాంతత అనేది అక్కడ ఏర్పడడం చూస్తున్నాం. ఎందుకంటే ఏ ఇంటిలో ప్రవేశిస్తున్నామో అక్కడ ప్రార్థన స్టార్ట్ చేయగానే వాళ్ళ హృదయాలు దేనితో నింపబడ్డాయో ఆ వాసనే, ఆ ప్రభావమే, ఆ ఆత్మే ఆ ఇంటిలో వెంటనే మనకు తెలుస్తూ ఉంటుంది. వెంటనే మనం అది ఎరిగి, ఓ ఇలాంటి వాతావరణం ఉందా, ఇలాంటి పరిస్థితి ఇంటిలో ఉందా, ఇప్పుడే దీనిని ఈ ఇంటిలో నుంచి బయటికి పోవాలి అని ప్రార్థన చేస్తాము. కాబట్టి కోళ్ళపారం దగ్గర ఉండేవారు ఆ కోళ్ళపారం స్మెల్లో వాళ్ళకి తెలియదు, ఇక పీల్చి అలవాటు అయిపోద్ది. కానీ క్రొత్తగా ఎవరమైనా వెళితే అసలు అక్కడ మన ముక్కులు మూసుకోవాలా. మీరు ఎలా అన్నం తింటున్నారు, ఎలా ఉంటున్నారంటే మాకేం అనిపించట్లేదే అంటారు. అంటే అదే స్వభావాలతో అదే నడవడికతో ఆ ఇంట్లో వారికి ఉండినప్పుడు అది వారికి తెలియదు. కానీ సేవకులు అడుగు పెట్టినప్పుడు అక్కడ పరిస్థితి తెలుస్తూ ఉంటుంది, సరిగ్గా తెలుస్తుంది. కాబట్టి కయ్యేను నీకు కోపమేలా? ఈరోజున ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపము? మనుషులకు ఎందుకు కోపం వస్తుంది? మాటికి ఎందుకు కోపము? ప్లేటు సరిగా కడుగు అనగానే ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. సరిగా కూర్చో, కోపం వచ్చేసింది. సరిగా కూర్చో, కోపం వచ్చింది. ఏంటయ్యా అలా నిలబడ్డావేంటి, సరిగా నిలబడు, కోపం వచ్చేసింది. ఏంటి అటు చూస్తున్నావేంటి, సరిగా చూడు, సేవకుల వైపు సరిగా చూడు, ఏంట వంకర చూపులు ఏంటయ్యా అంటే ఏమొచ్చేసింది? కోపం వచ్చింది. నేనే చూస్తున్నానా వంకరగా, అందరు చూడలేదా? అప్పుడే ఏమొచ్చేసింది? ఆయాసం వచ్చింది, కోపం వచ్చేసేసింది. ఏమయ్యా లేట్గా వచ్చావేంటి ప్రేయర్కి, ఏంటి ఇప్పటి వరకు ఏం చేసావు? ఏమొచ్చేసింది అప్పుడే? నేనేం లేట్గా వచ్చానా? ఎంతమంది లేట్గా వచ్చారు, వారందరినీ అడగలేదే, నన్నే అడిగారే. అప్పుడు ఏమొచ్చేసింది? కోపం వచ్చింది. ఈరోజు కోపము ఎందుకు? ప్లేట్ ఎందుకు అయిందంటే కోపము. ఏంటయ్యా అలా చేస్తున్నావేంటంటే కోపము. అబ్బాయి అమ్మాయి వైపు ఎందుకు చూస్తున్నావంటే కోపము. అబ్బాయి వైపు ఎందుకు చూస్తున్నావంటే కోపము. ఇలా నువ్వు చేసే పని సరైనది కాదని చెప్తే కోపము.